पहले से हिंदी बात कर रहे सब लोग అర్థమవుతుంది కదా తెలుగు అందరికి అంటే మళ్ళీ మేము ఆడుతున్నామేమో అన్న ఫీలింగ్ తెచ్చిండ్రు మీరందరూ కలిసి బాను అన్నట్టు మీరు అన్నట్టు అంటే మేము ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది, ఫైనల్ ఫీలింగ్ వచ్చింది. అది కాకుండా నేను లాస్ట్ ఓవర్లోనే మ్యాచ్ అయిపోతుంది అంటే లాస్ట్ ఓవర్ దాకా కూడా రాదనుకున్నా, బ్లూ విన్నర్ అవుతారు అనుకున్నా, కానీ రెడ్ విన్నర్ అయిపోయింది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అంటే మ్యాచ్ అంటే అట్లనే ఉన్నది. రియల్గా ఎంజాయ్ చేసినాం మేము. అంటే ఇది మనము గేమ్స్ ఆడేది ఎందుకోసం అంటే చాలామంది అంటే దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలి. తిండి తిప్పలు మాని మేము కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా మధ్యాహ్నము లంచ్ కూడా మానేసి ఆడిన రోజులు ఉన్నాయి. అట్లా హెల్త్ పాడు చేసుకోవద్దు. ఇది మనకు ఎంటర్టైన్మెంట్గానే ఉండాలి. మనం ఐపీఎల్ పోతామని, నేషనల్ పోతామని కూడా చాలా అంటే మనం ఆడుతూ ఉండాలి, దాన్ని ఎంజాయ్ చేస్తుండాలి. మన రెగ్యులర్ వర్క్ రెగ్యులర్గానే ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా మనల్ని చూసి ఆడుతుంటే మన కోసం ఆడుతుండాలి తప్ప ఐపీఎల్లో పోయినాము, నేషనల్ పోయినాము అనుకోవాలి, కానీ దాని మీదనే మొత్తం లైఫ్ అంతా కెరీర్ పాడు చేసుకోవద్దు. ఎందుకంటే నా ముందర నేను హైదరాబాద్లో మనం రంజీ అయితే A1 నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేము A2 దాకా ఆడినాము. మనం ఇక్కడ ఆడిన వాళ్ళని చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటాం కొందరు. మనం A3 నుంచి A2 పోయేసరికి A3లో మస్తు ఆడుతున్నాం అనుకుంటాం, A2లో పోయేసరికి మన 6 బాల్ 6 సిక్స్లు కొట్టేటోళ్ళు ఉంటారు. A1లకు పోయినామంటే మన 6 బాల్ 6 బాల్ కొట్టేటోళ్ళు ఉంటారు. వికెట్లు కూడా ఒక బాల్ కూడా మన కొందరు బాల్ కూడా కనబడదు. సో దాని అంటే మనం ఎక్కడున్నా కూడా ఎంజాయ్ చేస్తుండాలి, మన లైఫ్కి పాఠాలు నేర్చుకుంటాం. ఈరోజు మనం అంటే జీవితంలో మనం అప్పుడే ఓడిపోతున్నాం, గెలుస్తున్నాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్క సెకండ్ మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలు అనేది మన క్లారిటీ ఆఫ్ మైండ్ చాలా డెవలప్. మనం గేమ్స్ అనేటివి మన ఫిజికల్గా, మన సైకలాజికల్గా, తర్వాత సోషల్గా చాలా పాఠాలు నేర్పిస్తుంది. అంటే మనం ఓడిపోయినప్పుడు ఫీల్ అవ్వడం కానీ, గెలిచినప్పుడు ఆనందించడం కానీ, జీవితంలో మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇట్లాంటి కండిషన్సే ఉంటాయి. మనం గేమ్ చాలా నేర్పుతుంటుంది. సో మనం అందరం ఇట్లనే ఆడుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ.